వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మార్చి నెల జీతాలకు కొత్త అప్డేట్. ఈ నెలకు ఐటీ మరియు టీడీఎస్ మినహాయింపుల గురించి 28వ తేదీనే జీతాల చెల్లింపు, ఆ సమాచారం గురించి తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సిఎఫ్ఎంఎస్ సైట్లో ఒక అలర్ట్ మెసేజ్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇఫ్ ఎనీ ఎంప్లాయీ నాట్ విజిబుల్ ఇన్ పేరోల్ డ్యూ టు రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ రాంగ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్, the DDO must update date of birth in the employee master data tile. Then date of birth and date of retirement will be updated in the system. ఎవరైనా ఉద్యోగులకి రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ కాకుండా ఉన్నా వారికి అందరికీ కూడా DDO రిక్వెస్ట్లో ఎంప్లాయీ మాస్టర్ డేటా నందు కనుక ఎంటర్ చేసినట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అవుతాయి అని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏపీ ఉద్యోగులు మార్చి 2025 నుండి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసినటువంటి వారు గుర్తుంచుకోవాల్సిన అంశాలు చూసినట్లయితే బేసిక్ పే 72,810 కలిగి హెచ్ఆర్ఏ 16% కలిగిన వారు, లేదా బేసిక్ పే 74,770 కలిగి హెచ్ఆర్ఏ 10% కలిగిన వారందరూ, అంతకన్నా పైన బేసిక్ పే ఉన్నవారందరూ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ను ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది మరియు ట్యాక్స్ని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి 70,850 లోపు బేసిక్ పే ఉన్నవారు ఈ నెల నుంచి వారి యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ను పూర్తిగా నిలిపివేసుకోవచ్చు. గమనిక, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం తమ ఉద్యోగ పెన్షన్లకు డిఏ కానీ ఐఆర్ కానీ చెల్లించినట్లయితే ఈ 70,850 లోపు బేసిక్ పే ఉన్నవారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసి వస్తుంది, గుర్తుంచగలరు. అదేవిధంగా ఏడక మరొక టీడీఎస్ సమాచారం చూసినట్లయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ గ్రాస్కు 10% కలుపుకొని ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఐటీ యాక్ట్ ప్రకారము న్యూ మరియు ఓల్డ్ రీజియంలో అజ్యూమ్డ్ ఐటీని గణించుకొని ఆ మొత్తాన్ని 12తో భాగించుకొని మంత్లీ టీడీఎస్కు అరైవ్ కావాలను. అదేవిధంగా మార్చి నెల జీతాలు 28వ తేదీనే జమ చేయాలి. ఈ నెల చివరి వారంలో రంజాన్, ఉగాది వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నందున జీతాలు 28వ తేదీనే జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ 28వ తేదీనే జీతాలు జమ చేయటం వల్ల ప్రభుత్వ ఉద్యోగులంతా సంతోషంగా పండుగను ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా 28వ తారీఖున జీతాలు జమ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.